సభలో సందడి కేసీఆర్ తో అట్లుంటది. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ లెక్కే వేరు. ఆయన అసెంబ్లీకి రాకపోతే వార్త, అసెంబ్లీకి వచ్చినా వార్తే. కేసీఆర్ ఇవాళ సభకు హాజరు కావడంతో అందరి చూపు ఆయన వైపే పడింది. కేసీఆర్ సభకు వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్లే వరకు ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఏం జరిగిందన్న చర్చ కంటే కేసీఆర్ సభకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏడాది తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. కేసీఆర్ రాకతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొందన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ అసెంబ్లీకి రాగానే ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు కేసీఆర్. వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం అసెంబ్లీ హాల్ కు వెళ్లిన కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కలిశారు. కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ సభలోనే కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. జాతీయ గీతం అనంతరం సభ నుంచి బయటకు వెళ్లిన కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశారు. చాలా రోజుల తర్వాత సభకు వచ్చిన కేసీఆర్ ను కలిసేందుకు అసెంబ్లీ సిబ్బంది పోటీ పడ్డారు. ఆయనతో ఫోటోలు దిగారు. అనంతరం హరీష్ రావుతో కలిసి బయటకు వచ్చిన కేసీఆర్ నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. అసెంబ్లీలో కేసీఆర్ కొంత సమయమే ఉన్నప్పటికీ రోజంతా ఆయన గురించే చర్చ జరిగింది. అసెంబ్లీ లాబీల్లోనూ ఎమ్మెల్యేల మధ్య కేసీఆర్ గురించే చర్చ జరిగిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరోవైపు జనవరి 2 నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న డిస్కషన్ మొదలైంది.